పెద్దోళ్ళు ఎప్పుడో ఒక సామెత చెప్తూ ఉంటారు. సుఖంలో ఉన్న ప్రాణం తీసుకొచ్చి దుఃఖాన్ని పెట్టుకోవడం అని చెప్పి అంటారు. ఈ సామెత ఇప్పుడు ఎంత చెప్పానో మీకు వీడియో లాస్ట్లో చెప్తాను. నైట్ చూసేసరికి 3 కార్లే ఉన్నాయి. 3 కార్లే కదా పొద్దున్న లేచి కడిగేయచ్చు అని చెప్పి అనుకున్నా. కానీ పొద్దున్నే లేచి చూసేసరికి ఇక్కడ 6 కార్లు ఉన్నాయి. ఒక సెడాన్ కార్ ఉంది, ఒక 3 ల్యాండ్ క్రూజర్లు, ఒకటి ఇటుక టైప్ ఉంది. 7 సీటర్లే మ్యాక్సిమం అన్ని కార్లు. ఒక పికప్ ట్రక్ మాత్రం డబల్ సీటర్. అందులో ఏంటంటే వీరు ఇంట్లో కావాల్సిన సరుకులు అట్లాంటివి తెచ్చుకుంటారు అనుకుంటా. ఉదయం 6 గంటలకే లేచి బయటకు వచ్చేసరికి పని మనిషి ఏమి ఇచ్చిందంటే ఆవిడ తెలియదు అనుకుంటా. షాంపూ ఇవ్వలేదు కారు కడగడానికి, సర్ఫ్ ఇచ్చింది. సర్ఫ్తో పాటు నెక్స్ట్ మళ్ళీ కచ్చిప్ లాంటి క్లాత్ ఒకటి ఇచ్చింది. ఈ క్లాత్ మంచిది కాదు, వేరేవి కావాలని చెప్పి అన్నాను. బాబాయ్ చెప్పింది. సరే అని చెప్పి బాబా దగ్గరికి వెళ్ళి, బాబా ఇది క్లాత్ మంచిది కాదు, నెక్స్ట్ మళ్ళీ ఎట్లా సర్ఫ్ ఇచ్చారు, సర్ఫ్తో కడగకూడదని చెప్పంటే సరే వేరేవి రేపు తెస్తానని చెప్పేసి అన్నాడు. సరే అని చెప్పి ఈ వీటితోనే కార్లు కడగడం మొదలు పెట్టేశాను. ఈ 6 కార్లు కడిగేసరికి నాకు 2.5 hours పట్టింది. వాటర్ ఎక్కువ వాడకూడదు, మ్యాక్సిమం వీళ్ళంత తక్కువే వాడాలి, లేదంటే వీళ్ళకి ఫైన్లు పడతాయి. అదేంటంటే సిటీకి దూరం కాబట్టి మ్యాక్సిమం పోలీసులు అయితే పెద్ద తిరగరు ఇక్కడ. వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మ్యాక్సిమం 1K 2K అట్లా వెళ్తున్నాయి. న్యూ ఛానల్ కాబట్టి అంతే, తప్పదు. వీడియో చూసే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే ప్రతి ఒక్కరు వీడియో లైక్ చేయండి. ఎక్కువ మందికి వీడియో రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది.